హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఈరోజైతే ఇంకా షాపింగ్ మొత్తం అయిపోయిందండి. పండగ షాపింగ్ అయితే ఇంకా బయటికి వెళ్ళొచ్చాను. ఈరోజు కూడా 3 డేస్ నుండి అవుతుంటే ఈరోజు మొత్తం అయిపోయింది. ఎందుకంటే ఇంకా బట్టల షాపింగ్ అయితే నిన్న మొన్న అయిపోయింది. ఈరోజు ఇంకా మనకు రేపు పూజకు అవసరమయ్యే సామాన్లు, అలాగే ఇంకా కొన్ని కూరగాయలు అవి తెచ్చుకున్నాను అనమాట బయటికి వెళ్ళేసి. ఇంకా ఈరోజైతే మొన్నటి నుంచి అనుకుంటున్నాను మా పిల్లలు కూడా షాపింగ్ చేద్దామని, అవ్వట్లేదండి. మొన్న నేను శారీస్ కోసం అని వెళ్ళాను కదా, అక్కడ నేను శారీ చూసేటప్పుడు చాలా టైం అయిందనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని రావాలని స్కూల్ నుండి టైం అయిపోతుందని వచ్చేసాను త్వరగా. అందుకోసం అయితే ఇంకా ఈరోజు బయటకు వెళ్ళేసి కొన్ని సరుకులు, అలాగే కూరగాయలు, కావాల్సిన కూరగాయలతో పాటు మా పిల్లలు కూడా డ్రెస్సులు అయితే తెచ్చాను ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తాను. మా ఇద్దరు పిల్లలకి డ్రెస్సులు అయితే తెచ్చాను అనమాట. చూడండి, మా పెద్ద పాపకైతే ఈ ఫ్రాక్ తెచ్చానండి. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇది మా పెద్ద పాపకండి. ఇంకా మా చిన్న పాప డ్రెస్ చూపిస్తాను చూడండి. ఇదిగో, ఇదైతే మా చిన్న పాపకండి. చూడండి, మా పిల్లలు ఏంటంటే వాళ్ళు అసలు కుచ్చుకునేవి కొంచెం రఫ్గా ఉంటాయి కదండి, అవి అస్సలు వేసుకోరు అనమాట. అందుకోసమని వాళ్ళకు ఏవైతే వేసుకుంటారో అలాంటివి తెస్తామన్నమాట. మేమైతే కొంచెం మాకైతే గ్రాండ్గా ఉన్నవి తేవాలని మాకు ఇష్టం అనమాట. కానీ మన పిల్లల పరిస్థితి మనకే తెలుసు కదండి. మా పిల్లలైతే కొంచెం గుచ్చుకున్నా కానీ, అసలు అవి చెమ్కీలు ఉన్నా కానీ వేసుకోరండి అసలు. అందుకోసమని వాళ్ళే వేసుకుంటారో అలాంటివే తెస్తానన్నమాట నేను కూడా. ఇంకా జనాలు అయితే ఏమనుకుంటారంటే పిల్లలకి బట్టలు లేవేమో, ఎప్పుడు వేసినవే వేస్తారు అని అనుకుంటారు. కానీ మన పిల్లల పరిస్థితి మనకి తెలుసు కదండి. అందుకోసమని నేను వాళ్ళు ఏవైతే వేసుకుంటారో అలాంటివే తెస్తామండి. ఇంకా మెత్తవైతే, ఇంకా ఇలాంటి వాటికంటే మెత్త డ్రెస్సులు ఉంటాయి కదా, నైట్ డ్రెస్సులు అలాంటివి, అవైతే ఇంకా రోజు అవే వేసుకోమని వేసుకుంటారండి. ఇంకా నాకైతే ఒక్కొక్కసారి వాళ్ళ చిరాకేస్తుంది. మా పిల్లలు ఒకటేనా ఇలానా, అందరి పిల్లలు అలాగే అనిపిస్తుంది అనమాట. ఇంకా సాటర్డే వస్తే స్కూల్కి అయితే పిల్లలు ఎంత మంచి మంచి డ్రెస్సులు వేసుకొస్తారండి. అలాంటప్పుడు మా పిల్లలకు కూడా మంచి మంచి డ్రెస్సులు అయితే ఉన్నాయి. వాళ్ళేమో వేసుకోరండి అసలు. అందుకోసమని ఇంకా మేము వాళ్ళ కోసం ఏవి తేవాలో అవి తెస్తామన్నమాట. ఇంకా ఈరోజైతే పిల్లల షాపింగ్ కూడా అయిపోయిందండి. మీరు కూడా పిల్లలకు షాపింగ్ అయిపోయిందా ఫ్రెండ్స్? కామెంట్ అయితే చేయండి. ఇంకా మామూలుగా ఇంకా రేపు పండగ కదా, మా ఇంట్లో పండగ ఎలా చేసుకుంటామో ఇంకొక వీడియోలో అయితే నేను మా ఇంట్లో పండగ ఎలా చేసుకుంటామో చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక రిక్వెస్ట్ అండి అందరికీ. మనకు షార్ట్స్లో అయితే అందరూ బాగానే లైక్ చేస్తున్నారండి, కానీ లాంగ్ వీడియోస్ కూడా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వలన మా వీడియోస్ ఇంకా చాలామందికి రికమెండ్ అవుతాయన్నమాట. అందుకోసమని లాంగ్ వీడియో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీరందరూ నా ఫ్యామిలీ అనుకొని మా ఇంట్లో ఏ విషయం జరిగినా మీకు చెప్పాలని నేనైతే ఫిక్స్ అయ్యానండి. అందుకోసమనైతే ఇంకా మా పిల్లలకి ఈరోజు డ్రెస్సులు తెచ్చాను కదా, మీకు కూడా చూపించాలనేసి వీడియోతో పెట్టాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మా పిల్లల డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. రేపు మా ఇంట్లో మేము ఎలా ఉగాది పండుగ జరుపుకుంటామో మీకు మొత్తం వీడియో అయితే తీసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.